లోకేష్ ఎదుగుదల, ప్రజా సమస్యలపై ఉండేటటువంటి పట్టుదల, ప్రజా సమస్యల కోసం లోకేష్ పోరాడుతుండేటటువంటి పోరాటం, దీన్ని చూసి వారలేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన తాలూకా అనుచరులందరూ కూడా ఈ పాదయాత్ర మీద విరుచుకుపడి పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించి ఆటంకపరచాలని ప్రయత్నం ఏదైతే ఉందో అది మానుకోండి, రాజ్యాంగపరంగా వ్యవహరించండి, మీరు ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని మైకులు ఆఫ్ చేసినా, మైకులు పట్టుకుపోయినా పాదయాత్ర ఆగదు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉండే యువత కోసం, రైతు కోసం, మహిళ కోసం యువగలం విప్పారు. యువకులందరూ ఆయన వెంబడి ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఆబాల గోపాలం అన్ని రకాల ప్రజలు కూడా దానికి మద్దతు పలుకుతూ ముందుకు సాగుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రశ్నిస్తాం, ప్రశ్నలు వేస్తాం. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మరి ఆయన పాదయాత్రలో ప్రశ్నిస్తూనే ఉంటారు, ముందుకు సాగుతూనే ఉంటారు. మైక్ లేకపోయినా, రెండైనా వానైనా దేనికి వెనక్కి జరగకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా దీవెనల ముందు ప్రభుత్వ అడ్డంకులు ఏవి కావు అనే పద్ధతిలో లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఆ విధంగానే ముందుకు సాగుతారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతాడు అని చెప్పి అడ్డంకులు ఎప్పటికైనా సృష్టించడం మానండి. ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారు అనేది నా ప్రశ్న. ప్రజాభిమానం, ప్రజా సమస్యలు, ప్రజల తాలూకా బాధలు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్షంగా చూడాలి అని చెప్పి లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలు మమేకం అవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ఓ ప్రక్క ఆయన ఎండగడుతున్నారు, రెండో పక్కన ప్రజలు ప్రభుత్వ నిర్వాహకాన్ని, మరి ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని వచ్చి చెప్పుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది, రైతుల సమస్యలు పేరుకుపోయినాయి, రైతు జీవనం దుర్భరంగా ఉంది, ప్రజాజీవనం కూడా దుర్భరంగా ఉంది. ఈ చేతితో 10 రూపాయలు ఇస్తే ఆ చేతితో 100 రూపాయలు ట్యాక్సులు వేసి మరి ప్రజాధనాన్ని కొల్లగొట్టి దాచుకునే కార్యక్రమమే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కానీ ప్రజా సమస్యలకు పరిష్కారం కానీ లేదు అనేటటువంటిది కోకొల్లలుగా మాకు అప్లికేషన్లు వస్తున్నాయి. ఆబాల గోపాలం అందరూ కూడా మరి పాదయాత్రలో చెప్తున్నారు. అది చూసి వారలేక ఈ 3 సంవత్సరాల్లో చేసిన ఘనకార్యం ఏమైనా ఉంది అంటే ప్రజా సమస్యల కోసం, పరిష్కారం కోసం తిరుగుతుండేటటువంటి పాదయాత్రకి మైక్ కట్ చేయడం, అడ్డంకులు సృష్టించడం, ఓ రోజు బహిరంగ సభలు పెట్టకూడదంటారు, ఓ రోజు ప్రభుత్వ స్థలాల్లో పెట్టకూడదంటారు, ఇంకో రోజు రోడ్డు మీద మాట్లాడుతున్నారంటారు, ప్రైవేట్ స్థలాల్లో పెట్టుకోమని చెప్తారు. అక్కడ కూడా జనం రాగానే అసూయతో మైకులు కట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీని లాల్ చౌక్లో అంటే కాశ్మీర్లో ఒక సామాన్య వ్యక్తి, ఒక పొలిటీషియన్ భారతదేశ జెండా ఎగరేశారని అంటే రాజ్యాంగం పనిచేసింది కాబట్టి ఎగరేయగలిగాడు ఆయన. నువ్వెవడో అండి,
నీకుండే హక్కు ఏంటండి? నువ్వు పాదయాత్ర చేయనివని అంటావేంటి? రాహుల్ గాంధీ జెండా ఎగరేశారా లేదా? ఇలాంటి రకమైనటువంటి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రజలు చూస్తున్నారు, విసిగిపోయారు. అందుకు సమస్యల్ని ఏకరువు పెడుతున్నారు. నువ్వు పాదయాత్ర 2 సంవత్సరాలు చేసావా లేదా? నీకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఆటంకాలు కలిగించారా? ఇంకో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు. జైలుకి ఎందుకు వెళ్ళావు? మరి ప్రజాధనం మీ నాయన నీళ్ళలో కొల్లగొట్టావని చెప్పి జైల్లో పెడితే నీ చెల్లి తిరిగింది, ఆమె పాదయాత్ర చేశారు. అప్పుడున్న ముఖ్యమంత్రి ఏమైనా ఆటంకం పరిచారా? నీకెవరిచ్చారు ఈ హక్కు? పరిపాలించమని ఇచ్చారు తప్ప బాధలు పెట్టమని ఎవరే ఓటు వేయలేదు. ఉంది, రాజ్యాంగం ఇచ్చింది. ఈ దేశంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. నీకు వాటిని హరించే హక్కు ఎవరు ఇవ్వలా, ప్రజలు ఇవ్వలా. నీది స్టేట్ గవర్నమెంట్ మాత్రమే. నీదేం సెంట్రల్ గవర్నమెంట్ కాదు. గతంలో 75 ఏళ్లలో ముఖ్యమంత్రులు చాలామంది చేశారు. ఇలాంటి దుష్ట పరిపాలన ఎప్పుడూ లేదు. ఇలాంటి అవినీతి పరిపాలన కూడా ఎప్పుడు లేదు. అరాచక ప్రభుత్వం కూడా ఎప్పుడు ఎవరు చూడలేదు ఈ దేశంలో. అన్ని విధాలుగా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మార్చారు అని అంటే, ఎందుకంటే మిగతా గవర్నర్లు టర్మ్ అయిపోవడం లేదు, కొత్త గవర్నర్ని వేయటం లేదు చేస్తారు. కానీ ఇది ట్రాన్స్ఫర్ మాత్రం చేశారు. గవర్నరు ఎలా ఉన్నారు ఏంటి అనేటటువంటిది కాదు. ఇక్కడ ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదు. దీన్ని రాజ్యాంగం ప్రకారం, విధుల ప్రకారం నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం భావించింది అని నేను అనుకుంటున్నాను. మీరు సక్రమైనటువంటి పరిపాలనలోకి వెళ్ళండి తప్ప ఇలాంటి ఆటంకాల వల్ల, ఇలాంటి అడ్డంకులు సృష్టించడం వల్ల ఉదయించే సూర్యుడికి అరచేతిని అడ్డం పెడతాము అని చెప్పి అనుకోవడం పొరపాటే అవుతుంది తప్ప, తెలివి తక్కువతనమే అవుతుంది తప్ప, ఈ ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కుల్ని కాళ్ళు రాయొద్దండి, వాటిని ఆటంకపరచొద్దండి, అడ్డం పడొద్దు. పాదయాత్ర సాగుతుంది, ఎన్ని ఆటంకాలు పెట్టినా ముందుకు సాగుతుంది అని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ, మరి లోకేష్ చేస్తుండేటటువంటి పాదయాత్రకి ప్రజల నుంచి వస్తుండేటటువంటి ఆదరణ చూసి వారలేకే ఈ కార్యక్రమాన్ని ఇన్ని ఆటంకాలు పెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి, మరి ఇదే ప్రజాస్వామ్యంలో ఈయన 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు తిరిగాడు అని అంటే, మరి ఆయన ఎంత ప్రజాస్వామ్యవాది, రాజ్యాంగం మీద ఉండేటటువంటి మరి గురుతర బాధ్యత ఓ ప్రభుత్వ అధినేతగా చేశారనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకోవాలి. మరి మీరేమో రాజ్యాంగాన్ని, ప్రజలిచ్చిన అధికారాన్ని మరి దుర్వినియోగం చేస్తూ ఈ రాష్ట్రాన్ని దేశ ప్రజల ముందు భ్రష్టు పట్టించి మరి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి కూడా లోకేష్ పాదయాత్ర చాలా చక్కగా సజావుగా ముందుకు సాగుతుంది. ఎన్ని ఆటంకాలు పెట్టినా ప్రజల కోసం ఆగే పరిస్థితి కానీ, మిమ్మల్ని కేర్ చేసే పరిస్థితి కానీ కాదు. ప్రజా సమస్యల కోసం ఎంతవరకైనా దేనికైనా ముందుకు తెగించి వెళ్ళి మరి దాన్ని సక్సెస్ చేయాలి అనేటటువంటిది, సక్సెస్ఫుల్గా నడుస్తుంది అనేటటువంటిది. మీరు ఎన్ని ఆటంకాలు పరిచినా ప్రజల తాలూకు దీవెనలో ప్రజా మద్దతు ఉన్నంత వరకు మేము ముందుకు సాగుతాం, లోకేష్ ముందుకు సాగుతారు అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఇప్పటికైనా మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి. రాజ్యాంగపరంగా రాజ్యాన్ని చేయండి తప్ప తప్పులు చేయొద్దు. ఇలాంటివి
ఎప్పుడు కూడా గతంలో చరిత్రలో అనేక మందిని చూసాం, వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. మీరు కూడా ఒక దుష్ట చరిత్రతో కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల వల్ల వస్తుంది. దీన్ని గమనించండి అని చెప్పి సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.